నేను సీతారాం గారు మిస్సెస్ అమ్మా. మ్యామ్ చెప్పండి మేడం. సీతారాం గారు, మేము వైజాగ్ వెళ్తున్నాము. అలాగేనండి చెప్పండి. సార్ వస్తున్నారని చెప్పి వెళ్తున్నాము. సో వాళ్ళు ఇక్కడ మాకు పైడి భీమవరం దగ్గర అరెస్ట్ చేశారమ్మా. వల్గర్ లాంగ్వేజ్ లో కూడా సిఐ కానీ కానిస్టేబుల్స్ కానీ చాలా ఆక్వర్డ్ పద్ధతుల్లో తిడుతున్నారమ్మా. ఏమనంటున్నారు మనిషిని అమ్మా, ఏమనంటున్నారు కొంచెం చెప్పండి. అంటే పోలీసులు అడిగితే మేము వెళ్తున్నాం శాంతియుతంగా అడిగితే. కానిస్టేబుల్ నెంబరు 863 అమ్మా. వీడు లంజా కొడుకు, వీడు జీప్ ఎక్కడ అంటున్నాడు. సిఐ ఏమో ఎవరి కోసం ఎక్కాలి లంచ్ కొడుకు, ఈడ్స్ ఎక్కించండి అని అంటున్నారు. విపరీతంగా చాలా వల్గర్ లాంగ్వేజ్ తో దోషణలు చేస్తున్నారమ్మా. ఇప్పుడు ఆయన రణస్థలం పీసీకి పట్టుకెళ్లారు అరెస్ట్ చేయడానికి. ప్రస్తుతం సీతారాం గారు ఎక్కడున్నారు? ప్రస్తుతం సీతారాం గారు ఎక్కడున్నారు, మీరు ఎక్కడున్నారు? అంటే ఇంత పరుషంగా మాట్లాడే పోలీసులు అంటున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నారు మీరు? అవునండి. ఏమనిపిస్తోంది ఇలాంటి ఇంత దారుణమైన అణచివేత, ఇంత పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం వెనక కారణాలు ఏమై ఉంటాయి? పోలీసులు వాళ్ళంతా వాళ్ళు ఏమనరు కదా? వాళ్ళంతటి వాళ్ళు కాదు మేడం, అసలు రోడ్డు మీదకి రానివ్వట్లేదమ్మా. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాడదామని మన మనసులో ఉన్న మాట ప్రభుత్వానికి విన్నవించుకోవటానికి కూడా హక్కు లేకుండా రాజ్యాంగం రాసిన అప్పుడు పెద్దలు అంబేద్కర్ గారు వాళ్ళు రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఈ రకంగా మనుషుల్ని హింసించడం, హౌస్ అరెస్టులు చేయడం, వెహికల్స్ మీద వెళ్తుంటే ఫ్యామిలీస్ తో వెళ్తున్న అరెస్టులు చేయడం, ఇది చాలా దౌర్భాగ్యం అమ్మా. మనం అనాగరికత జీవితంలో ఉన్నాము, నాగరికత జీవితంలో ఉన్నాము. మనకు స్వతంత్రం వచ్చిందా లేదు, బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నాము, అర్థం కాకుండా జీవిస్తున్నాం తల్లి. నిజంగా మీరు ఒక స్త్రీగా, ఒక పౌరురాలుగా మాత్రమే కాకుండా ఒక స్త్రీగా అటువంటి మాటలు విని అటువంటి వైఖరిని చూసి ఎంత బాధపడి ఉంటారో అర్థం చేసుకుంటామమ్మా మేము. అమ్మా ధన్యవాదాలు మీరు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చినందుకు. ప్రస్తుతం చూస్తున్నాం చాలా అత్యంత పరుషంగా మాట్లాడి పోలీస్ కానిస్టేబుల్ సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తమ్మినేని సీతారాం గారిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అక్కడే ఉన్నారు.